ఆపరేషన్ సింధూర్ ఇంపాక్టు ఒక యాస్పెక్ట్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి పనిచేసింది. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాస్తవంగా భారతదేశాన్ని మొక్కలు చేసింది పాకిస్తాన్. తన సొంత మొక్క తీసుకుంది. మేము హిందువులతో కలిసి బ్రతకలేం, ముస్లింలు అందరం సపరేట్ అంది. అలా కాదు, మేము హిందువులతోనే కలిసి ఉంటామన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాగే మాతో ఉండే హిందువుల్ని అక్కడ ఉంచుతామని చెప్పింది పాకిస్తాన్. కానీ వాళ్ళ ప్రాణాలు తీసింది, చాలా దారుణమైన ఇబ్బందులు పెట్టింది. ఇక్కడున్న ముస్లింలు మాత్రం దర్జాగానే బతికారు, నడుస్తోంది. అయితే 1971 తర్వాతన అప్పట్లో జరిగింది మెయిన్ పాయింట్ ఏంటి? ముస్లిముల్లోనే షియా సున్నీల మధ్యన వచ్చినటువంటి తగవు, దాని కారణంగా తరిమివేయబడటమా, ప్రాణాలు తీయబడ్డమా జరిగింది. ఆ ఘర్షణ టైంలో ఆ దేశాన్ని మొక్కలు చేయడం జరిగింది. దాని మీద కోపంతో భారతదేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని మొదట చేసిన ప్రయత్నం ఖలిస్తానీ, సిక్కుల్ని రెచ్చగొట్టడం. వాళ్ళను విపరీతంగా రెచ్చగొట్టి వాళ్ళ వెనకాల నిలబడింది పాకిస్తాన్. చివరికి ఏదైతే ఆ ఖలిస్తానీ ఉద్యమాన్ని అణచివేయగలిగింది భారతదేశం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఖలిస్తానీ ఉద్యమాన్ని కట్టడి చేయగలిగాం. ఆ తర్వాతన ఇప్పుడు ఖలిస్తానీలని రెచ్చగొడుతోంది. రెండో పక్కన హిందూ ముస్లింల మధ్య చీలిక తీసుకురావడానికి జరిగినటువంటి ప్రయత్నం. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఖలిస్తానీలకు సంబంధించి భారతదేశంలో ఆ సంబంధాన్ని పూర్తిగా కట్ చేశాడు. విదేశాల్లో నడుస్తున్నాయి, అక్కడ కూడా మనం కంట్రోల్ చేసే ప్రయత్నం నడుస్తుంటుంది. అది ఇక ఉరికిని అరిచే కుక్కని మనం ఏం చేస్తుంటాం, చెయ్యి అని అదిలిస్తుంటాం తప్పించి దాని వెనకాల ప్రతి కుక్క వెనకాల తిరుగుతుంటే కుదరదు కదా, అయిపోయింది. బట్ ఆనాటి స్ట్రాంగ్నెస్ అయితే మళ్ళీ ఖలిస్తానీకి రానియలేదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు పాక్ చేసిన మేలు ఏంటంటే, ఇలాగ మతం అడిగి మరీ చంపడం ద్వారా హిందువుల్ని, హిందూ ముస్లింల మధ్య చీలికొచ్చేసి దేశవ్యాప్తంగా తన్నేసుకుంటారు. హిందువులు ఈ మధ్యన బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా ఉంది, ప్లస్ హిందూ సంఘాలు స్ట్రాంగ్ అయిపోయినాయి. కొంతమంది అగ్రెసివ్గా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ రోడ్లెక్కిపోయి చంపేస్తారు. తద్వారా హిందూ ముస్లింల మధ్యన పర్మనెంట్ చీలికొస్తుందని భావించి, బట్ భారతీయ ప్రజలు బాధ్యతాయుతంగా మెలిగారు. ఎట్ ద సేమ్ టైం ముస్లింలు సీన్ అర్థం చేసుకున్నారు. ముస్లిం నాయకులు మాట్లాడారు. ముస్లింలు దేశవ్యాప్త నిరసన చేశారు. ముస్లింలు మేమంతా ఒకటని నినదించారు. ఓవైసీ లాంటి వాడు మేము ఈ దేశంలో పుట్టడం పుణ్యం చేసుకున్నాం అని ప్రకటించారు. తద్వారా ముస్లింలని చీల్చి హిందువుల మీదకి రెచ్చగొట్టి, అంటే హిందువుల్ని ముస్లింల మీదకి రెచ్చగొట్టి, ఇదివరకు ముస్లింలు హిందువుల మీదకి రెచ్చగొడతా వచ్చింది. అయ్యే మనకి అప్పుడప్పుడు జరిగేటటువంటి దాడు. ఇప్పుడు అలా కాకుండా హిందువులనే ముస్లింల మీదకి రెచ్చగొడ, అంటే తన సొంత మతం వాళ్ళ మీదన దాడులు చేయించే ప్రయత్నం చేసింది. అప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగితే అప్పుడు రియాక్ట్ అవుతారు అన్నటువంటి అతి తెలివితేటలు ప్రదర్శించింది. బట్ దేశం యావత్తు జాగ్రత్తగా పాకిస్తాన్కి సంబంధించి టిప్పి కొట్టడంతో పాటు ముస్లింలు కూడా పాకిస్తాన్ పన్నాగం అర్థం చేసుకుని బాధ్యతగా మెలిగేటటువంటి దశకి తీసుకొచ్చింది. తద్వారా మనకు కొంత మేలు చేసింది.